మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏదైతే యావత్ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాకి సంబంధించి ఒక ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు ప్రజలైతే అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఒక మంచి కార్యక్రమంతో ముందుకొచ్చిర్రు రేవంత్ రెడ్డి సర్కార్ అనేది చాలామంది చెప్తా ఉన్నారు. హైడ్రా గురించి చాలామంది కూడా చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారండి. సో ఎట్లా అనిపిస్తూ ఉంది హైడ్రా గురించి? హైడ్రా గురించి ఈ 10 సంవత్సరాలు ఏదైతే ఉందో కేసీఆర్ ప్రభుత్వము వాళ్ళకు కావాల్సిన ఎమ్మెల్యేలకు పెద్ద పెద్దోళ్లకు అన్ని గవర్నమెంట్ భూములన్నీ అంటగట్టి ఆయన ఏదైతే రాజ్యాంగ అల్లుడు బిడ్డ కొడుకు వీళ్ళందరూ ప్రత్యేకంగా వాళ్ళు దోసుకున్నది కాకుండా కూడా ఇంకా ఎమ్మెల్యేలకు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు కూడా ఈ గవర్నమెంట్ ఏవైతే చెరువులు బిరువులు ఉన్నాయో అన్నీ అంటగట్టారు. ఇప్పుడు హైడ్రా అన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఇటువంటి నిర్ణయాలు ప్రతి జిల్లా కూడా చేస్తే చాలా బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారు తన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా ప్రజలకు నచ్చింది. నా తమ్ముడైనా నా అన్న అయినా హక్కు అయినా తీయవలసిందే, నేనుండి నా కుటుంబ సభ్యులు ఎవరిదైనా నేనుండి తీపిస్తానని అన్నాడు చూడు, అదొక స్టేట్మెంట్ సరిపోతుంది. అది కాబట్టి గవర్నమెంట్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నది కనుక ఇంకా 10 ఏళ్ళైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంబటినే ప్రజలు ఉంటారు. కాబట్టి ఈ అవినీతి చేసిన పరులందరూ కూడా ఆఫీసర్లను కూడా అందరూ కూడా చట్టపరంగా వాళ్ళని నిర్వహించాలి. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే మన ప్రజలు రేవంత్ రెడ్డి ఎంబడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంబడ ఉంటారని చెప్తూ నేను ముగిస్తున్నా. సో అయితే నిజామాబాద్లో కూడా చాలా రకాలైనటువంటి అక్రమ కట్టడాలు ఉన్నాయి, అదేవిధంగా కబ్జాలు కూడా చాలా జరుగుతున్నాయి అనేది మనకు తెలుస్తూనే ఉంది. సో మొన్న అర్సపల్లిలో ఏదైతే రామర్తి చెరువుకు సంబంధించి కావచ్చు, ఏవైతే చాలా ఏరియాలలో కొన్ని కమ్యూనిటీకి సంబంధించి మాట్లాడుకుంటే అక్కడక్కడ అక్రమ కట్టడాలు చేసిరు. ఏదైతే గత ప్రభుత్వంలో ఎవరైతే బీఆర్ఎస్ నాయకుల అండదండలతోని ఈ అక్రమ కట్టడాలు నిర్మించారు, ఈ కబ్జాలు చేసిరు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో హైదరాబాద్లో హైడ్రా ఏదైతే చేస్తూ ఉన్నారో నిజామాబాద్కి రావడం ఎట్లా అనిపిస్తుంది? అంటే నిజామాబాద్కి ఎట్లా ఉంటుంది మరి? మొన్న హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు భట్టి గారు చెప్పారు, ఈ ఓన్లీ హైదరాబాదే కాదు, దాని తర్వాత ప్రతి జిల్లా కూడా తీసుకుంటామని చెప్పారు. చాలా సంతోషము. ఇక్కడ కూడా చెరువులు కూడా అన్నీ కొన్ని అక్రమంగా కట్టకాలు ఉన్నాయి నిజామాబాద్లో కూడా. అవి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ మన ఏదైతే మన మున్సిపల్ డిపార్ట్మెంటే కానీ ఏవైతే కబ్జాలు ఉన్నాయో వీళ్ళందరూ గుర్తిస్తే హైడ్రాకి అప్పచెప్తే ప్రజలు కూడా బాధ్యత ఉంది. ప్రజలు కూడా ఎక్కడైతే అక్రమంగా కట్టకాలు ఉన్నాయో అవన్నీ ప్రజలు కూడా జిల్లా కలెక్టర్ కూడా ఇస్తే అవి కూడా హైడ్రాకు వాళ్ళు పంపగలుగుతారు. కాబట్టి ప్రజలు కూడా దీనికి సహకరించాలి. మన కొంచెం చిన్నోళ్ళ పోతుందంటే బాధ అనిపిస్తుంది తప్ప, కానీ పెద్ద మేధావులు పోతుర్రు అంటే చాలా ప్రజలు హ్యాపీ ఉన్నారు. ఇప్పుడు దానికి రేవంత్ గవర్నమెంట్ చాలా సక్సెస్గా చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఏదైతే హైదరాబాద్లో హైడ్రా ఏ విధంగా అయితే తన పన్ను తను చేసుకుంటూ పోతుందో ఏపీలో కూడా ఇలాంటి హైడ్రా కావాలి. ఏదైతే వైజాగ్లో కూడా చాలా రకాలైనటువంటి అక్రమ కట్టడాలు ఉన్నాయి. సో హైదరాబాద్కి హైడ్రా ఎట్లయితే ఉందో వైజాగ్కి వైడ్రా అనేది కూడా కావాలి అని చెప్పేసి హైదరాబాద్ని చూసిన తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ని చూసిన తర్వాత చాలామంది అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఏపీకి కూడా కావాలి అని అంటున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న ఈ ఏదైతే హైడ్రా గురించి ఉందో అయితే ప్రజల లోపల చాలా ఉత్సాహంగా వస్తుంది. అక్కడ ఏపీలో కూడా ఉన్న ముఖ్యమంత్రి కూడా చేయక తప్పదు. వాళ్ళు చేయకపోతే ప్రజలు అక్కడనే అందరు ఎత్తిరికిస్తారు. వాళ్ళు కూడా చేయక తప్పదు. ప్రతి స్టేట్లో కూడా ఈ నిర్ణయాలను తీసుకుంటే ఈ అక్రమాల కట్టడాలు ప్రతి స్టేట్లో కూడా భయపడే అవకాశం ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. సో చూడొచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లా సిటిజన్కి సంబంధించి చాలామంది ఏదైతే మనకి సంతోషం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో రేవంత్ రెడ్డి సర్కార్ చాలా మంచి నిర్ణయం తీసుకుంది. హైడ్రా గురించి చాలామందికి తెలియదు. సో హైడ్రా అనేది ఒక తెలంగాణలోనే కాదు, యావత్ భారతదేశ వ్యాప్తంగా ఒక
చర్చనీయాంశంగా మారింది అని చెప్పేసి చాలామంది నిజామాబాద్ సిటిజన్స్ అయితే చెప్తా ఉన్నారు. సో హైదరాబాద్లో ఏదైతే తరహాలో హైడ్రా తన పన్ను తను చేసుకుంటూ పోతుందో నిజామాబాద్లో కూడా చాలా రకాలైనటువంటి అక్రమ కట్టడాలు ఉన్నాయి, అక్రమ కబ్జాలు కూడా ఉన్నాయి. దానిపైన కూడా ఒక ఉక్కుపాదం మోపే అవకాశం ఉంటుంది. సో రేవంత్ రెడ్డి సర్కార్ని అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.